లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు గెలిస్తే మీరు చేసే అభివృద్ధి పనులు ఏంటి? నేను మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాటిస్తే తప్పరు. నేను గెలిచిన వెంటనే నా ముఖ్యమైన ఉద్దేశం డంప్ యార్డ్ సమస్యని సార్ తోటి నోటి నుంచి రప్పిస్తారు. సో డంప్ యార్డ్తో పాటుగా మీరు ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఇంకాస్త సమస్యలను గుర్తించే ఉంటారు. డివిజన్లో ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయంటారు? అయితే మెయిన్గా ఏంటంటే ప్రచారంలో భాగంగా డివిజన్ ప్రజల మద్దతు మీ పైన ఎలా ఉంది? చాలా బాగుంది. ఎందుకనంటే నాకు ఓటేస్తే మీకు ఇది చేస్తాను అని ప్రజల్ని మీరు ఎలా నమ్మిస్తున్నారు? నమ్మకం అంటే గెలుపు మీదే అంటారా? 100కు 200%. చివరిగా మీరు డివిజన్ ప్రజలకు చెప్పేదేంటి? నేను ఒకటే చెప్తున్నాను 39 డివిజన్ ప్రజలకి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను ప్రీతి గాజుల. ఎన్నికల బరి జోరుగా సాగుతున్న కరీంనగర్లో 39వ డివిజన్ తరపున గాజు గ్లాసు గుర్తుతో జనార్దన్ గారు విచ్చేశారు. సార్ నమస్కారం అండి. సో ఎన్నికల జోరు చాలా అంబరాన్ని అంటేలాగా హోరెత్తి జరుగుతోంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటారు? ఒకటే అండి, ఇంతవరకు జనసేన పార్టీ ప్రత్యక్షంగా తెలంగాణలో ఏ ఎన్నికల్లో పాల్గొనలేదు. అంటే అంతకుముందు పాల్గొన్నది, కాకపోతే ఈ మున్సిపల్ ఎన్నికలలో ఇది ఫస్ట్ టైం. అది మరి సార్ అంతకుముందు కొండగట్టుకు అభివృద్ధికి టీటీడీ నిధులు ఏదైతే 35 కోట్లతో 19 లక్షలు అవి ఉన్నాయో ఆ అమౌంట్ అనేది ఇవ్వడం అనేది అక్కడి నుంచి వచ్చిన తర్వాత సార్ ఫోకస్ అనేది తెలంగాణ మీద పడ్డది ఫస్ట్. ఎందుకంటే జనాలు ఆయన చేసే అభివృద్ధి పనులు కానీ అవన్నీ చూస్తూ పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. అలాగే ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడైతే అక్కడ ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ కూడా అభివృద్ధి జరగాలి. ఈ రాజకీయ పార్టీలన్నీ ఇక్కడ అభివృద్ధి చేయడం లేదా అనే ఆలోచన జనాలలో వెళ్ళిపోయింది ఆల్రెడీ. జనసేన పార్టీ కానీ మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే అభివృద్ధి ఆ రకంగా ఉంటుందని చెప్పి జనాలు నమ్మి ఆల్రెడీ మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికీ ప్రజల్లో మీ పైన మద్దతు ఎలా ఉంది? నేను ఇక్కడ 39వ డివిజన్ కరీంనగర్లో నేను ఇక్కడ లోకల్ క్యాండిడేట్ని. మనం అంతకుముందు 1 ఇయర్ బ్యాక్ కూడా నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీలో ఉన్నాను. అప్పుడు వచ్చిన రీజన్ వల్ల నేను ప్రసన్న కృష్ణ అనే అతనికి మా మంచి వ్యక్తి, అతని వ్యక్తిత్వాన్ని నచ్చి నేను అతనికి మద్దతు ఇవ్వడం జరిగింది. తర్వాత నేను జనసేన పార్టీలో ఇప్పటికి ఒక 8 మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి తెలంగాణ స్టేట్ యువజన అడల్హక్ కమిటీలో మెంబర్ నేను ఇప్పుడు పార్టీ తరఫున. ఇంకోటి గ్రౌండ్ లెవెల్లో 1 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఒక 3-4 పార్టీల మధ్యలో ఉంది. అందులో మనకు ప్రియారిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే యూత్, మనం సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. కరీంనగర్కు ముఖ్య సమస్య డంప్ యార్డ్. కరీంనగర్ డంప్ యార్డ్ ఉంది కదండి, దానివల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఏరియా మాది. కోతిరాంపూర్, అల్కాపూరి కాలనీ కానీ, ఇటు హౌసింగ్ బోర్డ్ కాలనీ కానీ, ఆటో నగర్ కానీ, ఇవన్నీ చాలా ఎఫెక్టెడ్. ఎందుకంటే దానివల్ల వచ్చే కాలుష్యం అనేది తీవ్ర స్థాయిలో ఉంది. కాబట్టి దీని సమస్యను మెయిన్గా తీసుకెళ్తున్నాం. అలాగే చిన్న చిన్న సమస్యలు అంటే ఎట్లా కాలనీలో మోర్లు, లైట్లు, ఇవన్నీ ప్రతి కాలనీ తెలుసు మనకు. ప్రతి కాలనీ నేను ఒక 15-20 ఇయర్స్ నుంచి తిరుగుతున్నాను. అవగాహన ఉంది, సబ్జెక్ట్ ఉంది. కాబట్టి జనాలు కూడా ఏం చేస్తున్నారంటే మనకు యూత్ ఉంటే ఏందైతే మనం అడగకుండా వచ్చి పనిచేస్తాడు అనే ఆలోచనతోటి జనాలు ఉన్నారు. కాబట్టి దానికి మాకు ఆ ప్లస్ పాయింట్ తోటి ఇప్పుడు మనమే ముందంజలో ఉన్నాం. 39 డంప్ యార్డ్ ప్రధాన సమస్య. సో డంప్ యార్డ్తో పాటుగా మీరు ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఇంకాస్త సమస్యలను గుర్తించే ఉంటారు. డివిజన్లో ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయంటారు? అయితే మెయిన్గా ఏంటంటే డివిజన్లో కొన్ని రోడ్స్ కాలేదు. అంటే కింది సైడ్ అనేటి ఇప్పుడు మా పోచమ్మ టెంపుల్ ఏరియా వరకు ఓకే రోడ్స్, మోరీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఉంది. ఆ కింది ఆటోనగర్ సైడ్ కానీ, ఇప్పుడు ఈ కొంకటివాడ కానీ, ఇప్పుడు కోతిరాంపూర్ నుంచి ఈ బార్లో ఒక బార్ గల్లీ ఉంటుంది, మేము పార్టీ ఆఫీస్ పెట్టిన గల్లీ కానీ, ఈ రోడ్స్ అనేటివి పెండింగ్లో ఉన్నాయి. ఇక గతంలో ఏం జరిగిందో తెలియదు, అవన్నీ పెండింగ్స్లో ఉన్నాయి. హెవీ వర్క్ ఉన్న ఏరియా. మీకు టోటల్ 66 డివిజన్లతో పోల్చుకుంటే మా కోతిరాంపూర్లో మెయిన్గా ఈ డ్రైనేజీ వ్యవస్థ. ఇంకోటి ఏంటంటే ఈ కరీంనగర్కి సంబంధించిన ఒక పెద్ద మోరీ ఉంటుంది, అంటే పెద్ద డ్రైనేజీ వ్యవస్థ. దాంది కూడా డ్రైనేజీ వ్యవస్థ పార్వతీ నగర్ అని ఉంటుంది. ఆ డ్రైనేజీ వ్యవస్థ వర్షాకాలం వచ్చిందంటే ఇక వాళ్ళు జలమయమే వాళ్ళది. దాని పరిష్కారానికి ఇంతవరకు ఏ కార్పొరేటర్ కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ కానీ పట్టించుకున్న నాదులు లేరు. దానికి ఏంటి అంటే మెయిన్గా సైడ్లకు వాలేసేసి పైన డ్రైనేజీ వ్యవస్థ దాన్ని మొత్తం క్లోజ్ చేయాలి. అప్పుడు దాని నుంచి వచ్చే వ్యర్థాలు కానీ బయటకు రాకుండా ఉంటాయి. మీరు గెలిస్తే మీరు చేసే అభివృద్ధి పనులు ఏంటి? ముఖ్యంగా అయితే అండి డంప్ యార్డ్. నేను మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాటిస్తే తప్పరు. నేను గెలిచిన వెంటనే నా ముఖ్యమైన ఉద్దేశం డంప్ యార్డ్ సమస్యని సార్ తోటి నోటి నుంచి రప్పిస్తారు.
కరీంనగర్లో డంప్ యార్డ్ సమస్యను పరిష్కారం చేయాలి. మా జనార్దన్ వచ్చాడు, ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తా అని ఆయన నోటి నుంచి ఒక మాట వస్తే ఇక్కడ యంత్రంగా ఆటోమేటిక్గా కదులుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మా డివిజన్లో ఉన్న ప్రతి కుటుంబానికి అంటే ఏదో ఒక కుటుంబానికి ప్రతి మంత్ టీటీడీ నుంచి నేను ఒక హామీ తీసుకొని ఒక 2 మెంబర్స్నో 2 ఫ్యామిలీస్నో పంపించేదానికి కూడా నేను అక్కడ నుంచి ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఏంటంటే కోతిరాంపూర్ పోచమ్మ టెంపుల్ అనేది కరీంనగర్ టోటల్కి చాలా భారీ టెంపుల్. అది ఆ టెంపుల్కి టీటీడీ నుంచి నిధులు వచ్చేటట్టు ఖచ్చితంగా సార్ దగ్గర తీసుకెళ్ళి దాని టీటీడీ నుంచి నిధులు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటాను. దానికి ఎందుకంటే వాటర్ ప్రాబ్లం కానీ, పార్కింగ్ ప్రాబ్లం కానీ, చిన్న హనుమాన్ టెంపుల్ లాంటివి కానీ, తర్వాత అక్కడ షెడ్ ఏది అక్కడ అంటే నాన్ వెజ్ అంటే కొయ్యడం, మేకలు కొయ్యడం, ఇది బాగా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆదివారం బుధవారాల్లో అయితే చాలా పెద్ద ఎత్తున దానికి పార్కింగ్ సమస్య ఉంది. ఇలాంటి సమస్యల్ని టీటీడీ ద్వారా నిధులు తెప్పించే ప్రయత్నం సార్తో నేను చేయగలుగుతాను. ప్రచారంలో భాగంగా డివిజన్ ప్రజల మద్దతు మీ పైన ఎలా ఉంది? చాలా బాగుంది. ఎందుకనంటే ఇప్పుడు ఈ పోటీ చేసే అభ్యర్థులు అందరం కొత్త వాళ్ళమే. 11 మెంబర్స్ అందరం కొత్త వాళ్ళమే. కొత్త వాళ్ళలో యూత్కు ప్రియారిటీ ఉంది. ఎందుకు ప్రియారిటీ అంటే మధ్యతరగతి వాళ్ళం మనం. ఈ మధ్యతరగతి వాళ్ళంతా ఒక మధ్యతరగతి వ్యక్తికి చేయాలి, యూత్కి చేయాలి. ఎవరికైతే సత్తు ఉందో ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, ఒక మేయర్ దగ్గరికి మాట్లాడాలి, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి. నేను ఒక స్టూడెంట్ లీడర్ చేసిన అనుభవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నాం. ఎందుకంటే 2008లో డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత మేము ఉద్యమంలోనే ఉన్నాం. మీకు తెలిసి 2008 తర్వాత 2009లోనే కదా స్టార్ట్ అయింది అలుగునూరులో. అప్పటి నుంచి ఉద్యమం మొత్తం అయిపోయేదాకా, తెలంగాణ వచ్చేదాకా కూడా మేము ఉద్యమంలోనే ఉన్నాం 2014 వరకు. కాబట్టి ఈ సమస్యల పట్ల అవగాహన, దాని గురించి మాట్లాడే సత్వ మా దగ్గర ఉంది. ప్రత్యర్థుల పోటీ కూడా మీ పైన కాస్త ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. ఎలా ఉంది? చాలా ఉంది. ఎందుకంటే డబ్బు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. కానీ దాన్ని జనాలు ఏంటి అంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఫస్ట్ అంటే ఒకప్పుడు ఉండే డబ్బు వేస్తే ఓటేద్దామనే ఆలోచన ఉండే, కానీ ఇప్పుడు చాలా ఆలోచిస్తారు ఓటర్స్ కూడా. వీళ్ళు ఇంత డబ్బు పంచుతారు అంటే నెక్స్ట్ అభివృద్ధి, రోడ్లు మోరీలు వేయగలుగుతారా, ఈ డబ్బు ఎక్కడి నుంచి సంపాదించుకుంటారు మళ్ళీ అనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా థింక్ చేస్తున్నారు. అది ఇక్కడని కాదు, మొన్న విలేజ్లలో మేము చూసినాం కదా సర్పంచుల ఎలక్షన్స్ అప్పుడు కోట్లు పంచిన వాళ్ళు గెలవలేదు, కాళ్ళు దండం పెట్టిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బయటపడ్డారు. ఇక్కడ కూడా మార్పు రాబోతుంది. మార్పు రావాలంటే జనసేన రావాలనే నినాదం ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో నాకు ఓటేయాలి, నాకు ఓటేస్తే మీకు ఇది చేస్తాను అని ప్రజల్ని మీరు ఎలా నమ్మిస్తున్నారు? నమ్మకం అంటే మనకు అంటే జనాలలో మనం ఒక 15 years నుంచి తిరుగుతున్నాం. మన బిహేవియర్, మనం కాంటాక్ట్ అయ్యే పద్ధతి ఓటర్ తోటి, లేకుంటే కాలనీ పెద్దలు ఉంటారు. ఇప్పుడు మన వరసిద్ధి వినాయక నగర్ కాలనీ కానీ, వినాయక నగర్ కాలనీ కానీ, తర్వాత పార్వతీ నగర్, ఇక్కడ కొంకటివాడ, ఇవన్నీ కాలనీస్ ఎట్లా అంటే మనం అందరం కాంటాక్ట్లో ఉంటాం. ఇప్పుడు రెగ్యులర్గా కాంటాక్ట్ ఉంటే సరే పిల్లగాడు మనం చెప్తూ వస్తాడు. యూత్ కాబట్టి బెదిరించైనా పని చేయించుకోవచ్చు. ఏమే బాబు, ఏమే బిడ్డ, డబ్బులు ఉన్న వాళ్ళని గెలిపించుకుంటే చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది. ఆ నానుడికి స్వస్తి పలకడానికి జనాలు రెడీగా ఉన్నారు. ఇది 13వ తారీఖు దాని రిజల్ట్ అనేది అందరికీ తెలుస్తుంది. ఖచ్చితంగా గెలుపు మీదే అంటారా? 100కు 200% మా పోచమ్మ తల్లికి అమ్మవారి భక్తుని నేను. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దయ నా మీద ఉంది. మేము కష్టపడుతున్నాం, ఆ రకంగా డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఖచ్చితంగా అందరి దగ్గర కూడా మంచి టాక్ ఉంది మనకు. అట్లా చివరిగా మీరు డివిజన్ ప్రజలకు చెప్పేది ఏంటి? ఒకటే, ప్రజలారా నేను ఒకటే చెప్తున్నాను 39 డివిజన్ ప్రజలకి, డబ్బుకు మందుకు ప్రాధాన్యత ఇవ్వకుండా మంచి వ్యక్తికి, యూత్కు మాట్లాడే తత్వం, సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని, నాలాంటి వ్యక్తిని ముందుకు తీసుకెళ్ళండి. జనసేన పార్టీ ఎప్పుడు కానీ మాటిస్తే తప్పదు. అది ఎవరికైనా తెలుసు. మా పవన్ కళ్యాణ్ గారిని వారు చేసే అభివృద్ధి ఏపీలో చూస్తున్నారు అందరూ, ప్రపంచం మొత్తం చూస్తుంది. ఆయన ఒక మాట ఇచ్చినంటే తప్పడు. కాబట్టి ఇప్పుడు ఆ సిద్ధాంతంతో ఆ సిద్ధాంతం నచ్చిన పార్టీలకు వెళ్ళాను. కాబట్టి ఖచ్చితంగా డబ్బుకు మందుకు ప్రియారిటీ ఇవ్వకుండా యూత్కు ప్రియారిటీ ఇచ్చి మాలాంటి వ్యక్తుల్ని గెలిపిస్తే సమస్యల పట్ల ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మా పార్టీ తరఫున ఎంత వీలైతే అంత మా డివిజన్ని అభివృద్ధి చేస్తాం. ఇంకోటి ఏంటి అంటే 5 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది మా దాంట్లో. ప్రతి కుటుంబానికి హామీ ఇస్తున్నాను నేను. ప్రతి కుటుంబానికి ఒక 500-600 కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలందరికీ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను పార్టీ తరఫున. చివరిగా డివిజన్ ప్రజలకు మీరు చెప్పేది ఏంటి? 39వ డివిజన్ ఓటర్ మహాశయులకు ఒకటే విజ్ఞప్తి. మనది బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో జనార్దన్ న్యామతాబాద్ గాజు గ్లాస్ గుర్తండి. దీని మీద మీరు ఒక మధ్యతరగతి వానికి ఓటు వేసి ఒక జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపించే బాధ్యత నాది.
ఓటు వేసి గెలిపించే బాధ్యత మీది. ఎందుకంటే చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. పిలిస్తే పలికే నాయకుడు మీ సేవకుడు మీ జనార్దన్ న్యామతాబాద్. అందరికీ ధన్యవాదాలు.